చిత్తూరులో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్కు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. మంగళవారం చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 25వ తేదీన మధ్యాహ్నం మురుగంపట్టులో నగరవనంలోని మైనర్ బాలిక తన స్నేహితులతో కలిసి ఉండగా కిషోర్, హేమంత్, మహేష్లు రాము అటవీశాఖ సిబ్బందిని బెదిరించి ఫోటోలు తీసుకుని మేడంను తీసుకురమ్మన్నారని చెప్పి దాడికి పాల్పడ్డారని, ఆ తర్వాత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆలస్యం చేశారని తెలిపారు. ఈ విషయంపై తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో తల్లిదండ్రులు ధైర్యం చేసుకుని ఫిర్యాదు చేశారని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని పట్టుకుని అరెస్టు చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ నెల 25వ తారీఖున మురుగంపట్టు దగ్గర గల నగరవనం పార్కులో కాలక్షేపం కోసం వెళ్ళినటువంటి ఒక ప్రేమికుల జంటను గుర్తించి కొంతమంది పోగరి వ్యక్తులు వాళ్ళు బెదిరించి వాళ్ళు వదున్నటువంటి విలువైన వస్తువులను లాక్కొని వెళ్ళినారని ఆ ప్రేమికుల్లో ఉన్నటువంటి అబ్బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత రాత్రి మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగినది. ఆ అబ్బాయి ద్వారా ఆ అబ్బాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత అమ్మాయి యొక్క వివరాలు కనుక్కొని ఆ అమ్మాయి యొక్క వివరాలు కనుక్కున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని ఈ తదుపరి అమ్మాయి విచారణ కోసము మేము సదవిధాలుగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇనిషియల్గా వాళ్ళు ఈ విషయంపై పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడానికి వ్యతిరేకించినారు. తర్వాత కొంతమంది వాళ్ళ కుటుంబ పెద్దల్లో సహకారంతో ఈరోజు చివరికి వాళ్ళు ఒప్పించి ప్రభుత్వ ఆసుపత్రి 1 స్టాప్ సెంటర్కి బాధిత బాలికను వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చట్టం ప్రకారం పోస్కో యాక్టు, ఎస్ఎస్సి యాక్టు, బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించినాము. ప్రతి విషయంలో కూడా మా యొక్క ఎస్పీ డూడే సార్ యొక్క సూచనలు, ఇతర హైయర్ ఆఫీసర్ల సూచనల ప్రకారం దీంట్లో మేము దర్యాప్తు చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి వదంతులకు, ఎలాంటి పక్షపాతాలకి తావిపోకుండా మేము గట్టిగా దర్యాప్తు చేస్తున్నాము. మాకు ఈ కేసులో ఏ వైపు నుంచి ఎలాంటి కూడా ఒత్తిళ్ళు కానీ ప్రెజర్స్ కానీ లేవు. మేము ఇలాంటి ఫ్రీ వాతావరణంలో నేను దర్యాప్తు చేస్తూ త్వరలోనే నిందితులు పట్టుకొని చట్టం ముందు అప్పగిస్తాం. ఇంత కంప్లైంట్ అని చెప్పండి సార్, ఏం ఫిర్యాదు చేసినారు? బెదిరించి నగలు బంగారు చైన్ లాక్కున్నారని చెప్పేసి మళ్ళీ అమ్మాయి స్టేట్మెంట్లో 3 వ్యక్తులు అబ్బాయిని నిర్బంధించి ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారని చెప్పేసి ఆ అమ్మాయి ఇప్పుడు మాకు 1 స్టాప్ సెంటర్లో స్టేట్మెంట్ ఇచ్చింది. దానివల్ల రేప్ సెక్షన్లు, తర్వాత పోస్కో యాక్టు, ఎస్ఎస్సి యాక్ట్ కింద ఎందుకంటే ఆ అమ్మాయి ఎస్సీకి సంబంధించింది కాబట్టి మనం దాని ప్రకారం ముందుకెళ్తాం. వీడియోలు కూడా తీసినా సార్ అమ్మాయిని అమలు చేసేటప్పుడు అవన్నీ మనకు దర్యాప్తుతో కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు సార్. వీడియో తీసినట్టు దర్యాప్తుతో సార్ కంప్లైంట్లో గోల్డ్ మాత్రం లాక్కున్నారని చెప్పి పెట్టున్నారు సార్. అందుకని స్టేట్మెంట్ తర్వాత వచ్చింది. వాళ్ళ పేర్లు మహేష్, హేమచంద్ర, కిషోర్ అని తెలిసింది. వాళ్ళని త్వరలోనే మేము పట్టుకోవడానికి టీంలు కూడా ఫీల్డ్లో ఉన్నాయి. త్వరలోనే వాళ్ళని చిత్తూరు టౌన్ సంబంధించిన ఎప్పుడు జరిగింది సార్ అమ్మాయి కంప్లైంట్ వచ్చింది? 25/9 కాదు అంటే ఇంకా కొన్ని మనకు వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ వివరాలను బట్టి వాళ్ళు ఏదైనా గతంలో ఏమైనా నేరాలు చేసింటే మనకు తెలియజేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ నేరం అనేది మైనర్ అమ్మాయి పోస్కో చట్టం సంబంధించింది కాబట్టి ఆ బాలిక సంబంధించిన యొక్క నివాస ప్రాంతం కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ రివీల్ చేయకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఐడెంటిటీ గోప్యం అనేది పోస్కో యాక్ట్లో వాళ్ళకి కల్పించడం ఒక చట్టమైనట్టు వెసులుబాటు. దయచేసి దీన్ని అందరూ కూడా గమనించగలరని కోరుతున్నాం. ప్లేస్ అమ్మ ఎక్కడ జరిగినట్టు సార్? నగరం ఎన్ని గంటలకు సార్? సాయంత్రం
వాళ్ళు 12 o'clock ఎంటర్ అయినారు. మిడ్ నైట్ వాళ్ళు ఇద్దరు చదువుకుంటున్నారు. స్కూల్స్ టైంలోనే వాళ్ళు పార్కులకి అలా చెప్పుకుంటున్నారు. అక్కడ ఎవరు గార్డు కానీ ఎవరు కూడా కదా సార్. టికెట్ ఇచ్చే వాళ్ళు మాత్రం మాకు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకుంటే అక్కడ గార్డు కాదు, ఓన్లీ టికెట్ ఎవరైతే ఇష్యూ చేస్తారో వాళ్ళు మాత్రం ఉంటారని తెలిసింది. 25వ తారీఖు జరిగితే ఇప్పుడు వరకు దీనిపైన అసలు ఏమీ రాలేదు అంటే పోలీసులు దీనికి వైఫల్యమా లేకపోతే ఎట్లా సార్ ఇది? అసలు సమాచారం రాలా, ఏమీ తెలియలే. ఇప్పుడు ఎవరైతే ఏదైనా విషయంలో బాధ్యతగా ఉంటారో వాళ్ళు ఎవరికైనా చెప్తే విషయాలు బయటకు వస్తాయి. ఎస్పెషల్లీ ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు ఎవరితో చెప్పుకోలేక కొద్దిగా ఎన్ని రోజులు వాళ్ళు కొంతమంది వ్యక్తులకు తెలిసిన తర్వాత వాళ్ళకు ఫిర్యాదు చేయడానికి ఆ అబ్బాయి ముందుకు వచ్చినాడు. అబ్బాయి ముందుకు వచ్చిన తర్వాత మనకు వెలుగులోకి వచ్చింది. రాజకీయ కారణాలు ఏం లేవు, ఏమి రాజకీయాలు. సార్ దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 2 అరెస్టులు ఉన్నారని చెప్పి అంటే అక్కడ స్థానికులే వాళ్ళు పట్టించారు కదా సార్. మెయిన్గా స్థానికులే వాళ్ళు పట్టి కట్టేసి ఇప్పుడు అన్ని వదంతాలు. మేము అధికారికంగా వాళ్ళకు మాకు దొరికినప్పుడు మేము ఖచ్చితంగా మేము ప్రెస్ మీట్ నగరవనంలో ఈ అమ్మాయితో పాటు ఇంకో మరి కొంతమంది ఎవరు ఉన్నారా లేదా అమ్మాయి ఒకటే ఉంది సార్? అవన్నీ దర్యాప్తులు తెలుస్తాయి. ఫిర్యాదు ఎప్పుడు వచ్చింది సార్? రాత్రి రాసుకోవాలంటే మనము ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్లి రేపు చేసినారు. అమ్మాయి నగరం మాకు ఎందుకు పోయింది కూడా ఎవరైనా ఉన్నారా? అవి కూడా అబ్బాయి అమ్మాయి ఇద్దరు ప్రేమికులు అని చెప్పినాము. ఇప్పుడు ఈ ముగ్గురుతో పాటు నిందితులు కరగచ్చు సార్ ఏమన్నా? మాకు మనకి ఇప్పుడు ఫిర్యాదులు తెచ్చిన కాక ముగ్గురు మాత్రమే. వీడియో తీసినట్టుగా నాకు ఏం లేదు. అవన్నీ ఇంకా దర్యాప్తులో తెలవచ్చినటువంటి అంశం. వచ్చేసి ఏ రాజకీయ పార్టీలకి దీనికి సంబంధించిన విషయాలని అనవసరంగా కొన్ని షోడింగ్లు వదంతులు అవుతున్నాయి. ఎవరైనా ఏ వ్యక్తులైనా ఎవరితో అయినా ఫోటోలు దిగి ఉండొచ్చు. అవి ఈ రోజులో సర్వసాధారణం కాబట్టి సున్నితమైన అంశము. కొద్దిగా ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు ప్రసాదం చేయవలసిన కోరుతుంది. ఇప్పుడు ఈ విషయంలో మాకు అబ్బాయి వచ్చి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వెంటనే మేము రాత్రంతా మనం మొత్తం పోకుండా దాని కేసు విషయంలో ఫిర్యాదులు తీసుకోవడం ఇవన్నీ స్పందించడం. మన పోలీసు వైపు వచ్చిన తర్వాత ఎలాంటి అలసత్వం లేదు.